వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది హైదరాబాద్కి వెళ్ళినప్పుడు జర్నీ వ్లాగ్ అండి. షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేశాను కానీ లాంగ్ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి నెమ్మదిగా పోస్ట్ చేస్తాను. మార్నింగ్ 3 o'clock అలా లేచి ఫాస్ట్గా రెడీ అయ్యాం. ముందు రోజే లగేజ్ అంతా ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ లేచి కాస్త పులిహోర కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేశాను అంతే. ఇంకా దేవుడి దగ్గర దీపం అదంతా పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. బయటకు వచ్చేసరికి 4:30 అలా అయింది. ఇంకా కార్లో లగేజ్ అదంతా ప్యాక్ చేసేటప్పటికి ఇక్కడే మాకు అయిపోయిందనమాట 4:40 అలా. నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ముత్యాల పొలం తల్లి దర్శనం చేసుకునే అలవాటు. ఇంకా ముత్యాల పొలం తల్లి టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా ఇదే రోజు కార్తీక సోమవారం అనమాట, 4వ కార్తీక సోమవారం. సో టెంపుల్కి కూడా వెళ్ళాలి కాబట్టి కాస్త లేట్ అవుతుంది. లేట్ అయినా పర్వాలేదు, ఇంకొంచెం లేట్గా చేరుకున్నా పర్లేదు కానీ సేఫ్గా చేరిపోవాలి, అదే మా మెయిన్ మోటో. ఇదిగోండి ఇంకా హనీ వాళ్ళ తాతయ్యకి ఇక్కడ బాయ్ చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాము. జర్నీ అంటే మనకన్నా పిల్లలకి చాలా హ్యాపీనెస్ అండి. ఎంత ఎక్సైట్మెంట్తో ఉంటారంటే ఆ హ్యాపీనెస్ ఇంకా మాటల్లో చెప్పలేము. మా పిల్లలైతే అంతే, ట్రిప్ అంటే సరే చాలా హ్యాపీనెస్తో ఉంటుంది. చూడండి మా సియోలు అయితే మంచి హుషారు మీద ఉందన్నమాట. ఇక్కడ ట్రిప్ స్టార్ట్స్ నౌ. ఇది హన్షిన్ రెడ్డి స్కూలింగ్. ఇప్పుడే బయలుదేరాం. టైం ఎంత అవుతుంది చూడు. టైం 5 అయిపోయింది. 4 అనుకున్నాము, 5 అయిపోయింది స్టార్ట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ముత్యాల పొలం తల్లి దర్శనానికి వెళ్తున్నాము. ఎగ్జాక్ట్ 5 బయలుదేరాం. చూపియో టైము. ఎగ్జాక్ట్ 5 బయలుదేరాం. 5 అయిపోయింది. ముత్యాల పొలం తల్లి దర్శనం చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఇదిగోండి ముత్యాల పొలం తల్లి గుడి వైపు వెళ్తున్నాము. ఇంత చీకటిగా ఉండేటప్పుడు గుడివైపు రావడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా డేలో స్టార్ట్ అవుతాం కాబట్టి మాకు అంత ఇది అనిపించలేదు. చాలా చీకటిగా కామ్గా ఉంది. ఎందుకంటే ఊరి చివర పొలాల మధ్యలో ఉంటుంది మాకు టెంపుల్ అనేది. సో చాలా కామ్గా ఉందన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా టెంపుల్కి వచ్చినా సరే ఫస్ట్ ఒక 3 ప్రదక్షిణలు చేసి తర్వాత దేవుడి దర్శనం అనేది మాకు అలవాటు. ఇక్కడ ఇదిగోండి ప్రదక్షిణ అదంతా చేసి కొబ్బరికాయ తీసుకొచ్చాం. కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. చేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. టైం వచ్చేసి 5 o'clock అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా కార్ రిటర్న్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇంకా వెళ్ళిపోవడమే, రిటర్న్ స్టార్ట్ అవ్వడమే. అదే రోజు 4వ కార్తీక సోమవారం అని చెప్పాను కదా. సో శివాలయంలోకి దర్శనంకి వచ్చాము. ఇక్కడ ప్రదక్షిణలు అవన్నీ చేసి ఇంకా దర్శనం కోసం వెళ్ళాము. దర్శనం అదంతా ప్రశాంతంగా అయిపోయిందండి. 4వ సోమవారం అవ్వడం వల్ల జనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నారు. ఇంకా దర్శనం అదంతా చేసి కాసేపు కూర్చుంటాం కదా, కూర్చొని ఇంకా లేచి స్టార్ట్ అయిపోయాము. మాకు ఇక్కడే టైం వచ్చేసి 5:30 కంప్లీటెడ్ అండి. మేము ఊరు నుంచి స్టార్ట్ అయ్యేసరికి టెక్కల్ రూట్లోకి ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత చీకటిగా ఉందో. కార్ అనేది నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము. కారు ఎక్కిన 10 నిమిషాలకే మా పాప అయితే పడుకోపోయింది. ఇంకా బాబా లాగా కూర్చుని ఉన్నాడు. చాలా చలేస్తుంది. నవంబర్ లాస్ట్లో కదా స్టార్ట్ అయ్యాము. చాలా చలిగా ఉంది. సో అందుకోసం అని చెప్పేసి ఒక దుప్పటి తీసుకొచ్చాను, పిల్లలు ఉంటారు కాబట్టి. ఇంకా పాప కారు ఎక్కిన వెంటనే పడుకుంది. మా హనీ ఇంకా అలా రిలాక్స్గా కూర్చొని ఉన్నాడు. చూడండి మా దయ ఎంత చక్కగా పడుకోపోయిందో. స్వెటర్స్ అవన్నీ వేసుకునే ఉంది, పడుకోపోయింది చక్కగా. ఇది టెక్కల్ రూట్ నుంచి మాకు హైవేకి ఎక్కే దారి అనమాట. ఇదిగోండి కరెక్ట్గా ఇప్పుడు హైవే ఎక్కుతున్నాము. హైవే ఎక్కేసరికి కాస్త వెలుతురు వచ్చేసింది. ఇప్పుడే హైవే రీచ్ అయ్యాము, టెక్కల్ హైవే. ఎంత అయింది టైము? 6 టైం వచ్చేసి ఇగోండి 6 అయింది. చూపిస్తా బ్యాక్. టైం వచ్చేసి 6:03 అయింది. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా. అవర్ మ్యారేజ్ యానివర్సరీ వెకేషన్ అనమాట, హైదరాబాద్. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి 6కి హైవేకి వెళ్ళాలనుకుంటున్నాం. హైదరాబాద్ కాదు, రామోజీ ఫిలిమ్స్. ఇది మెయిన్ వచ్చేసి రామోజీ ఫిలిమ్స్. అది ప్లాన్. మా షియో బాబు పడుకొని ఉంది, హన్షన్ రెడ్డి కూర్చొని ఉన్నాడు. ఫస్ట్ టోల్ ప్లాజా
నర్సన్పేట, మాకు దగ్గరలో ఉండే టోల్ ప్లాజా నర్సన్పేట అనమాట. నర్సన్పేట క్రాస్ అవుతున్నాము ఇప్పుడే. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. కాస్త జలుబు చేసేసింది. జలుబు చేయడం వల్ల అసలు వాయిస్ అనేది కరెక్ట్గా రావట్లేదు. సో ఎడిటింగ్ చేస్తున్నాను, తప్పట్లేదు, వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ ఇగ్నోర్, ఏం అనుకోవద్దు. వైజాగ్ క్రాస్ అయిపోయామండి. వైజాగ్ వరకు కూడా మా హస్బెండ్ డ్రైవ్ చేశారు, చాప్రా టు వైజాగ్. నేను ఇక్కడ డ్రైవింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నాను కాబట్టి అంత కరెక్ట్ కాదు ట్రాఫిక్లో అది డ్రైవ్ చేయడం. నేను ఈ ట్రిప్కి వచ్చే ముందు ఎల్ఎల్ఆర్ కూడా తీసుకున్నానండి, లైసెన్స్కి అప్లై చేసి ఎల్ఎల్ఆర్ తీసుకున్నాను. నేను ట్రాఫిక్లో డ్రైవ్ చేసే రైట్ కూడా నాకు లేదు. సో నేను అందుకే హెవీ ట్రాఫిక్లో డ్రైవ్ చేయలేదు, ఓన్లీ హైవేస్ పైన మాత్రమే డ్రైవ్ చేశాను. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్న దగ్గర డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఈ మధ్య కాలంలో కొత్తగా నేర్చుకుంది ఏదైనా ఉంది అంటే అది డ్రైవింగ్ మాత్రమే. నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల, ఇలా డ్రైవ్ చేయడం వల్ల. ఇంకా 1 అవర్ నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చానండి. పిల్లలందరికీ కూడా ఇంకా ఆకలి వేస్తుంది. సో ఇంకా టిఫిన్ టైం క్రాస్ అయిపోతే ఇంకా మాకు టిఫిన్స్ అవి కూడా బయట దొరకడం కష్టం కాబట్టి ఇంకా టిఫిన్కి అనేది ఆగిపోయాము. ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగా నచ్చింది ఈ హోటల్లో. ఇడ్లీ పూరి తిన్నాము, ఒక మంచి టీ కూడా తాగాంలేండి. ఇప్పుడు టైం వచ్చేసి మాకు ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోతుంది టైం అనేది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మాత్రమే మేము 10:30 అలా రీచ్ అవుతాము హైదరాబాద్. లేదు అంటే ఇంకా లేట్ అయిపోద్ది, ఎందుకంటే మాకు హైదరాబాద్లో రూట్స్ తెలియవు, హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మాకు దారంతా కూడా ఇదే డిస్కషన్ ఉంది. ఎక్కువసేపు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకూడదనేసి మేము అనుకుంటున్నాము, ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్ళే ఛాన్స్ కూడా లేదు, కొంచెం లిమిట్లోనే వెళ్ళాలని చెప్పేసి ముందే అనుకున్నాం అనమాట. సో అలా అని చెప్పేసి ఎక్కడ కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. ఇంకా టిఫిన్ దగ్గర కూడా కాస్త వేగంగానే తినేసి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే మరీ బ్రేక్స్ ఇవ్వకుండా వెళ్ళామనుకోండి, డ్రైవింగ్ చేస్తే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి కొంచెం చిన్న బ్రేక్స్ ఇచ్చుకుంటూ ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇలా జర్నీస్ చేసేటప్పుడు టిఫిన్ తిన్నాక ఒక టీ తాగితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి, తలనొప్పి అది రాదనిపిస్తుంది. నాకైతే ఇది అలవాటు. ఇంట్లో ఉండేటప్పుడు అంత ఎక్కువగా టీ ఏమి తాగను, కానీ ఇలా జర్నీస్ చేసేటప్పుడు టీ కానీ కాఫీ కానీ కంపల్సరీ తాగుతూ ఉంటాను. 2 టైమ్స్ కంపల్సరీ జర్నీల్లో అయితే. టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ డ్రైవింగ్ తీసుకున్నారు. నియర్లీ రాజమండ్రి వచ్చేసాము. ఇక్కడ మాకు ఈ ఫ్రూట్స్ అనేవి కనిపించాయి, చాలా బాగున్నాయండి, చాలా స్వీట్ ఉన్నాయి కస్టర్డ్ యాపిల్స్. ఎక్కువ పాడైపోతాయి అని చెప్పేసి ఎక్కువ తీసుకోలేదు, ఒక 3 పళ్ళు తీసుకున్నాము. 100 రూపీస్కి 3 ఇచ్చారు. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా స్వీట్ ఉన్నాయి. రిటర్న్లో కూడా మళ్ళీ కొనుక్కున్నాము. ఒక 2 కిలోసా 5 కిలోసో గుర్తులేదు, 2 కిలోస్ 5 కిలోస్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చాము. 5 కిలోసే అనుకుంటా తీసుకొని ఇంకా ఇంటికి వచ్చాము రిటర్న్లో అయితే. ఇప్పుడు రాజమండ్రి ఇదంతా కూడాను రాజమండ్రి. ఇదిగోండి, ఎవరైనా ఈ రాజమండ్రిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, ఇది రాజమండ్రి ఏరియా. ఇంకా మా హస్బెండ్కి కాసేపు రెస్ట్ ఇద్దామని చెప్పేసి నేను డ్రైవింగ్ తీసుకున్నాను. ఇంకా మా ఆయన కాసేపు రెస్ట్ తీసుకున్నారు. పిల్లలు కూడా పడుకొని ఆల్రెడీ లేచిపోయారండి, కాసేపు కూర్చుని ఉన్నారు. ఇంకా పాటలు అది పెట్టుకుంటూ నేను నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నాను. స్పీడ్ వచ్చేసి 50-60లోనే వెళ్తున్నాను, ఎక్కువ స్పీడ్ ఏమి వెళ్ళట్లేదు. ఎందుకంటే హైవే మీద స్పీడ్ వెళ్ళిపోతున్నా మనకేమీ తెలియదండి అసలు. అందుకే స్పీడోమీటర్ చూసుకుంటూ తగ్గుకుంటూనే వెళ్ళాలి, ఎక్కువ స్పీడ్లో వెళ్ళకూడదు. ఎందుకంటే మా ఆయన పడుకొని ఉన్నారు కాబట్టి కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంటి నుంచి తీసుకొచ్చిన పులిహోర, జీడిపప్పు అనేది ఇంకా ప్లేట్స్ అవన్నీ తీసుకొచ్చాను. ఆ పిల్లలకి అది పెట్టేసి మేము కూడా తినేసాము. ఒకేసారి 4 తినేసాము, ఎందుకంటే టైం సేవ్ చేయాలి, ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు మెయిన్. ఇంకా వాటర్ కూడా క్యారీ చేసామండి. 15 లీటర్స్ వాటర్, మినరల్ వాటర్ క్యాన్ ఉంటుంది కదా, అది కారులో వేసేసాము. మన ఓన్ వెహికల్ కాబట్టి మన ఇష్టం, వాటర్ అనేది క్యారీ చేసుకోవచ్చు కాబట్టి మేమైతే వాటర్ అనేది క్యారీ చేసుకున్నాము. మాకు రిటర్న్ వచ్చే వరకు వాటర్ సరిపోయిందండి. ఇంకా వాటర్ సరిపోకపోతే ఇంకా అక్కడ ఫిల్లింగ్ చేయించుకోవచ్చు అనుకున్నాం, కానీ మాకు వాటర్ సరిపోయింది. ఇంకా రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 5.5.5 అవర్స్ జర్నీ ఉంది ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి. అది మొత్తం మా మమ్మీ తాకలేదు, ఇంకా రీచ్ అవ్వాలి అంటే మేము రీచ్ అయ్యే ఇప్పటికి టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 7:30, 8 అవుతుందా, ఆల్మోస్ట్ 8:30, 9 అయిపోద్ది టైం వచ్చేసి. ఇప్పుడైతే 3:30 అయింది, కరెక్ట్ 3:39. వీఆర్ రీచ్డ్ ఇన్ విజయవాడ.
టైం వచ్చేసి 4 PM అవుతుంది. బాగుంది రోడ్ వచ్చేసి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. టోటల్ బటర్ఫ్లై రోడ్ కనిపిస్తుందా, అన్ని బటర్ఫ్లైసే. ఫ్లవర్స్ మరి దీన్ని ఏ రోడ్ అంటారో నాకైతే తెలియదు విజయవాడ కోసం. ఇళ్ళన్నీ అలాగే ఉంటాయి. విజయవాడలో ఈ ఇల్లులు చూసారా, కొండపైనే ఉన్న ఇల్లులన్నీ కూడాను. పాపం వాళ్ళ కొండపైకి ఎక్కి దిగాలంటే రోజు ఎన్ని మెట్లు ఎక్కి దిగాలో కదా. హెల్త్ బాగాలేని డేస్ ఉంటాయి, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, చాలా కష్టం. మనము ఈ ఒక్క ఫ్లోర్ ఎక్కడానికి ఎంత కష్టపడిపోతున్నాం మెట్లు. అలా చూస్తే వాళ్ళు రోజు ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎన్ని మెట్లు ఎక్కి దిగాలి. ఈవినింగ్ సన్సెట్ టైం అయిపోయిందండి. చాలా బ్యూటిఫుల్గా కనిపించింది ఈ రివర్ పైన సన్ అనేది చాలా చాలా బాగుంది. ఈవినింగ్ ఇంకా టీ టైం అయిపోతుంది. సో పిల్లలకి కూడా ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి తినిపించాలి కదా వాళ్ళకి కూడా. ఇంకా మాకు కూడా రెస్ట్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఆగాము ఈ మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర. ఎక్కడైతే ఎక్కువ వెహికల్స్ ఉంటాయో మేము అక్కడ ఆగుతాం అనమాట. ఎందుకంటే అక్కడ ఫుడ్ అది టేస్ట్ బాగుంటుంది, అంత క్వాలిటీ అంతా బాగుంటుందని చెప్పేసి మాకు మెయిన్ అదే. ఎందుకంటే మనం వేరే ప్లేస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏవి బాగుంటాయి అనేది మనకు తెలియదు కదా, మేమైతే అలా చేస్తాము. ఇంకా పునుగులు తీసుకున్నాము, పునుగులు తిన్నాము. నెక్స్ట్ ఇంకా బజ్జీలు కూడా తిన్నాము. ఇక్కడ ఫిల్టర్ కాఫీ తాగాము. ఫిల్టర్ కాఫీ వచ్చేసి సూపర్, చాలా రిలాక్సింగ్గా ఫీల్ అయ్యాము. చాలా మంచి ప్లేస్లో ఆగిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. మద్రాస్ ఫిల్టర్ కాఫీ. హైదరాబాద్కి ఇంకా 260 కిలోమీటర్లు ఉంది. ఉదయం 4 o'clock బయలుదేరుతాం అనుకున్నాం, కానీ మార్నింగ్ ఊర్లోనే 5:30 అయిపోయింది. సో ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇంకా 260 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. నేను ఫస్ట్ టీ తాగేసానండి. ఎప్పుడు కూడా అంతే, ఏదైనా తినాలన్నా సరే ఫుడ్ అది ఫస్ట్ నేనే తింటాను. మా హస్బెండ్ చాలా స్లోగా తింటారు. టీ అయినా కూడా అంతే, తను చాలా స్లోగా తాగుతారు, నేను స్పీడ్గా తాగేస్తాను. మొత్తం రివర్స్లో ఉంటుంది. ఇంకా పక్కనే కొంచెం గ్రీనరీ అదంతా ఉంది, అక్కడ కొన్ని పిక్స్ అవి తీశాను పిల్లలకి. ఇంకా బాగా టైర్డ్ అయిపోయినాం కదా రోజు మొత్తం జర్నీ చేసి. ఇంకా పిక్స్ అవి కూడా అంత బాగా రాలేదు, కాకపోతే ఏదో సాటిస్ఫాక్షన్ కోసం. ఆ ట్రీ అనేది మెయిన్లీ నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకోసం అని చెప్పేసి అక్కడ కొన్ని పిక్స్ అవి తీశాను పిల్లలకి. ఆ ట్రీ చూపిస్తాను చూడండి, అదిగోండి ఆ మధ్యలో ఉన్న ట్రీ. వెయిట్, ఇదిగోండి ఈ ట్రీ చాలా బాగుంది. దానిపైన ఫోకస్ లైట్ కూడా కరెక్ట్గా పెట్టున్నారనమాట. పిల్లలకి కూడా బాగా నచ్చింది. ఇదిగోండి ఈ ట్రీయే, చాలా చాలా బ్యూటిఫుల్ ట్రీ. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నాన్ స్టాప్ అండి, ఇంకెక్కడ కూడా ఆపలేదు. మళ్ళీ హైదరాబాదే ఆపాము, ఇంకెక్కడ కూడా ఆపలేదు. చాలా చాలా హెవీ ట్రాఫిక్ కూడా ఉంది. మా హస్బెండ్ ఒక్కలే డ్రైవ్ చేశారు విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు. ఇదిగోండి హైదరాబాద్ రీచ్ అవ్వబోతున్నాము. హైదరాబాద్ రీచ్ అయిపోయిన వెంటనే నాకు ఫస్ట్ రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ కనిపించింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రామోజీ ఫిలిం సిటీ గేట్ చూసాక. అంత లాంగ్ జర్నీ చేసుకుంటూ ఒక్కసారి రిలాక్సింగ్ ఫీలింగ్ వచ్చింది. ఇంకా రింగ్ రోడ్లోకి వెళ్ళి మా గచ్చిబౌలి అనేది రీచ్ అవుతున్నాము. హైదరాబాద్ ఎంటర్ అయినప్పటి నుంచి గూగుల్ మ్యాప్ సహాయంతో వెళ్తున్నాము. మాకు అస్సలు రూట్స్ అనేవి ఏ మాత్రం కూడా ఐడియా లేదు. మా హస్బెండ్ కూడా ఇదివరకు గచ్చిబౌలి ఎప్పుడు రాలేదు. హైదరాబాద్ అయితే వచ్చున్నారు కానీ గచ్చిబౌలి ఎప్పుడు రాలేదండి. రూమ్స్ దగ్గరికి రీచ్ అయిపోయాము. టైం వచ్చేసి 10:30, 11 అలా అవుతుంది. కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయామండి మా రూమ్స్ దగ్గరికి. రూమ్స్ వెతుక్కోవడానికి ఒక్క 5 minutes పట్టింది అంతే. జస్ట్ రూమ్స్ కూడా వేగంగానే కనుక్కున్నాము. ఇంకా రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన వెంటనే ఇంకా ఫుడ్ అది తినేసి ఇంకా పడుకోపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ అందరం ఇంకా రెడీ అయిపోయి టిఫిన్కి వచ్చేసాము కిందకి. టిఫిన్ కూడా మాకు కాంప్లిమెంటరీయే హోటల్లో. ఫస్ట్ డే మార్నింగ్ వచ్చేసి అందరం కూడా ఇడ్లీ తిన్నాము. ఇడ్లీ చాలా చాలా బాగుందండి. ఎస్పెషల్లీ చట్నీ కోసం అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఆ చట్నీ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ వేలో చాలా టేస్టీగా ఉంది. సో అందరం ఇంకా టిఫిన్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళామంటే జూ పార్క్ వెళ్ళాము. జూ పార్క్ వెళ్ళటానికి మాకు 2 hours పట్టిందండి. మేమున్న రూమ్స్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 hourలో ఉంది అంతే. కాకపోతే 2 hours పట్టింది. ట్రాఫిక్లో తిరిగిన ప్లేస్లో 2 times తిరగాల్సి వచ్చింది. ఎందుకంటే మాకు అస్సలు రూట్స్ అనేవి అర్థం అవ్వలేదు. ఫస్ట్ డే మాత్రమే ఆ ఇబ్బంది పడ్డాం. నెక్స్ట్ డే నుంచి సెట్ అయిపోయాంలేండి. మా ఆయన సెట్ అయిపోయారు. కార్లో మొబైల్ స్టాండ్ అనేది లేకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే తల కిందకి పైకి చూసుకుంటూ డ్రైవ్ చేయడం కొంచెం కష్టమైంది. ఇంకా ఫస్ట్ డేనే మొబైల్ స్టాండ్ కూడా తీసుకోవడం వల్ల కాస్త ఫ్రీగానే మా ఆయన డ్రైవ్ చేయగలిగారు. టిఫిన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చాం. బ్యాగ్స్ అవి ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్ అవి
ఇంకా తీసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ అదే డిస్కషన్ నడుస్తుంది. ఫస్ట్ చార్మినార్ వెళ్తామా లేదంటే జూ పార్క్ వెళ్తామా అని చెప్పేసి. జూ పార్కే ఫస్ట్ వెళ్ళాం. ఎందుకంటే చార్మినార్ ఈవినింగ్ టైంలో చూస్తేనే చాలా బాగుంటుంది కదా. సో అలా అని చెప్పేసి ఫస్ట్ జూ పార్క్ వెళ్ళాము. జూ పార్క్ ఏమంత లేదండి, అసలు అంత బాగా అనిపించలేదు. యాక్చువల్లీ జూ పార్క్ మా ట్రిప్లో లేదు, కాకపోతే నేనే యాడ్ చేశాను. పిల్లలకి అది బాగుంటుంది కదా, ఎక్సైట్గా ఫీల్ అవుతారని. కానీ హైదరాబాద్ జూ పార్క్ అంతగా ఏమీ నచ్చలేదు, పర్వాలేదు అనిపించింది. కాకపోతే పిల్లలతో ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి అయితే బాగుంటుంది తప్ప అందులో అంత ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యే విషయాలు అయితే ఏమి కూడా లేవు జూ పార్క్లో. ఫస్ట్ డేలో జూ పార్క్ ఇంకా చార్మినార్ చూసాం కదా. జూ పార్క్ వీడియో ఆల్రెడీ ఫుల్ వీడియో వచ్చేసిందండి. చార్మినార్ బ్లాగ్ కూడా వచ్చేసింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఛానల్లో ఉంది, చూడొచ్చు. సో ఆ 2 వీడియోలు కూడా మరి రావు. నెక్స్ట్ ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. ఆ వీడియో అనేది నెక్స్ట్ వస్తుందండి ఈ హైదరాబాద్ ట్రిప్లో. నెక్స్ట్ వ్లాగ్స్ అనేవి కూడా నెమ్మదిగా పోస్ట్ చేస్తాను. రెగ్యులర్ వ్లాగ్స్ పోస్ట్ చేసుకుంటూ మిడిల్లో ఈ హైదరాబాద్ ట్రిప్ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను. హైదరాబాద్ ట్రిప్ డేటా చాలా ఉందండి, కాకపోతే ఇగోండి ఎడిటింగ్కి లేట్ అవ్వడం, ఇలా హెల్త్ కొంచెం బాగాలేకపోవడం వల్ల కాస్త లేట్ అయింది తప్ప మధ్యలో హైదరాబాద్ వీడియోస్ కూడా మధ్యలో మీకు వస్తూ ఉంటాయి. చూసి ఎంజాయ్ చేయండి. ఇలా ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం, కామెంట్ చేయడం, నెక్స్ట్ ఇంకా సబ్స్క్రైబ్ అనేది కంపల్సరీ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ వరకు వస్తాయండి. బాయ్ బాయ్.